హత్యాయత్నాలతో బీసీ ఉద్యమం ఆగదని తీన్మార్ మల్లన్న అన్నారు. ఇలాంటి దాడులకు మల్లన్న భయపడరన్నారు. ఎమ్మెల్సీ కవిత తండ్రి అన్నపై ఉన్న కోపం మాపై చూపిస్తామంటే కుదరదన్నారు. ఒక ఎమ్మెల్సీ అయి ఉండి తోటి ఎమ్మెల్సీపై హత్యాయత్నం చేయడం దారుణమన్నారు. దాడికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశామని చట్టపరంగా ముందుకు వెళ్తామన్నారు. వాళ్ళ కల్వకుంట్ల కవిత గారు ఈ రకమైనటువంటి హత్యా ప్రయత్నాలకు కూడా స్కెచ్లు వేస్తారన్న విషయం ఇయాలనే అర్థమైతా ఉంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలంతా ఎక్కడికక్కడ కల్వకుంట్ల కవిత దిష్టి బొమ్మలు తలగబెడతా ఉన్నారు. బీసీలను అనగదొక్కాలని చూస్తున్నటువంటి ఆమె పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. మేము కూడా ఖచ్చితంగా కార్యాచరణ చేస్తాం. ఈ దాడులతోటో ఈ బెదిరింపులతోనో ఈ హత్యాయత్నాలతోటో బీసీ ఉద్యమం ఆగిపోతుందని మీరు భ్రమపడితే నేను చెప్తా ఉన్నా, మీరు రాసి పెట్టుకోరి. రాబోయే 3 సంవత్సరాల్లో మిమ్మల్ని రాజకీయంగా పాతాళానికి తొక్కే బాధ్యత మాది. బీసీలము అణగారిన వర్గాలము ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి మా ప్రయత్నంలో ఇసుమంతా కూడా తగ్గదు. మరింత రెట్టించిన ఉత్సాహంతోనే ముందుకు పోతాం తప్ప ఈ దాడులకు తీన్మార్ మల్లన్న భయపడు. ఆ పైన హత్యాయత్నం చేసేటువంటి ప్రక్రియ కల్వకుంట్ల కవిత గారు ఆమె కుటుంబం అంతా ఈ కార్యక్రమానికి తెగబడిందంటే ఇక మీరా మేమా బీసీలమా తేల్చుకుంటాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతా ఎస్ మేం పోరాడుతా ఉన్నాం. ఈ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలు బయట పెడతా ఉన్నాం. మాకు రాగాల్సినటువంటి వాటా గురించి మాట్లాడుతా ఉన్నాం. ప్రభుత్వాన్ని నిలబిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం మా సలహాలు స్వీకరిస్తా ఉంది. ఎక్కడైనా పొరపాట్లు జరిగితే సరి చేసుకుంటా ఉంది. ఈ ప్రభుత్వాన్ని మేం ప్రభుత్వంతో పోరాడుతా ఉంటే నీకేం బాధమ్మా? నీకు ఉనికి కావాలంటే మీ నాయన దగ్గర అడుక్కొచ్చుకో. బీసీ నాయకుల మీద బీసీ నాయకత్వం మీద దాడులు చేస్తే నీకు ఉనికి వస్తుంది అనుకుంటే అది నీ భ్రమ. మరింత దిగజారిపోయి ప్రజల్లో చులకనవడం తప్ప ఇంకా ఏమీ ఉండదు. కల్వకుంట్ల కవిత గారు, మీకు నేను చెప్తా ఉన్నా, మీరు ఇటువంటి చిల్లర మల్లర పనులు బంద్ చేసి మీ పంచాయతీ మీ నాయన మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా బీసీల మీద తీస్తా అంటే మేము ఒప్పుకోము. మీ అన్న మీద ఉన్న కోపం అంతా మా మీద తీస్తా అంటే మేము ఒప్పుకోము. ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటాం. రాజకీయంగా ప్రజాక్షేత్రంలో ఏం జరిగిందో ఈ రక్త మరకలతోటే రేపు ప్రజల దగ్గరికి పోబోతా ఉన్నాం. చూస్తాం ఏం జరుగుతుందో. ఖచ్చితంగా మేము నమ్ముతా ఉన్నాం. ఎస్ ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. సంబంధిత ఆధారాలను కూడా ఇవ్వడం జరిగింది. సో పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని అనుకుంటున్నాం. ఖచ్చితంగా కల్వకుంట్ల కవిత గారి ఎమ్మెల్సీ ఈ రకమైనటువంటి దాడులకు ప్రేరేపించి హత్యాయత్నాలు, సాటి ఎమ్మెల్సీ పైన హత్యాయత్నం ప్రయత్నించినటువంటి కల్వకుంట్ల కవిత గారి ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మా మీద దాడి చేసి మా ఆఫీసులో రక్తపు టేర్లు బారించి తీన్మార్ మల్లన్న తాకిన దెబ్బలు ఎవరు? కల్వకుంట్ల కవిత గారికా? మేము పోయింది ఆడికా వాళ్ళు ఇడికి వచ్చిర్రా? మేము మా ఆఫీసులో ఉంటే ఇక్కడికి కిరాయి గుండాలను పంపి హత్యాయత్నానికి ప్రయత్నించిన కల్వకుంట్ల కవిత మీద చర్యలు తీసుకోవాలి. ప్రజాక్షేత్రంలోకి వస్తే మా బీసీ ఆడబిడ్డలు నిన్ను తరిమి కొట్టుడు గ్యారంటీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.